బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 17 అంశము సమయమును పోనీయక వాక్యము ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సమయము చాలా విలువైనది. ధనాపేక్ష గలవారికి సమయం విలువ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్లు సమయాన్ని ధనముతో లెక్కిస్తారు. ఉద్యోగం చేసే వాళ్లకి కూడా ఇంత సమయం పనిచేస్తే ఇంత జీతము వస్తుందని ఒక అంచనా ఉంటుంది. చాలామంది ధన సంపాదన కోసం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పనిచేస్తుంటారు. ఇదంతా ఈ లోకానుసారమైన నియమము. అయితే పౌలు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుము అని చెప్పింది దేవుని సంబంధమైనది. మనుష్యులు తమ సమయాన్ని వ్యర్థమైన వాటికోసం వెచ్చిస్తుంటారు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. కీర్తనలు 127:2. కష్టపడి పనిచేసుకోవడంలో తప్పు లేదు. అయితే దేవుణ్ణి మరచిపోయేటంతగా కష్టపడటం వ్యర్థము. మన సమయాన్నంతా శరీరం కోసం వెచ్చిస్తే మన ఆత్మ సంగతి ఏంటి? చాలామందికి ఆత్మ అనేది ఒకటి ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. మన సమయమంతా శరీరాన్ని సుఖపెట్టడానికే కేటాయిస్తే మన ఆత్మ నరకానికి వెళ్తుంది. అంటే మన సమయాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమంటే మన ఆత్మ పరలోకానికి వెళ్లడానికి ఏం చేయాలో దానికి మన సమయాన్ని కేటాయించాలి. సుమారు 2000 సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవి అని చెప్తే ఇప్పుడున్న టెక్నాలజీలో మనం జీవిస్తున్న దినములు ఇంకెంత చెడ్డవో కదా. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధముగలవాడయి మీ యొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను. ప్రకటన 12:12. సాతాను చాలా తెలివిగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనుష్యుల సమయాన్ని దేవునికి కేటాయించకుండా దుర్వినియోగం చేయడానికి ఈ భూమి మీద అనేకమైన వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టి మనుష్యులను దేవునికి దూరం చేస్తుంది. గతంలో ఎవరికైనా బోర్ కొడితే థియేటర్కి వెళ్లి సినిమా చూసేవాళ్లు. అందుకు టైమింగ్స్ ఉండేవి. కాని ఈ రోజుల్లో 24 గంటలు మనుష్యులకు బోర్ కొట్టే సమస్యే లేదు. తమ సమయమంతా టీవీ, ఇంటర్నెట్, సెల్ఫోన్ ఉపయోగిస్తూ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటికి బానిసలయి తమ సమయాన్ని దుర్వినియోగం చేస్తూ దేవునికి దూరమైపోతున్నారు. మనుష్యులు వినోదానికి ఎంతగా బానిసలయ్యారంటే కరోనాలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం దేవునికి భయపడకుండా తమ సమయమంతా ఇంట్లో టీవీ, సెల్ఫోన్తో కాలక్షేపం చేస్తూ వాటికి బానిసలయ్యారు. దేవుడు కరోనాతో మనల్ని చంపుతాడేమో అన్న భయం ఏమాత్రం లేకుండా అజ్ఞానులవలే ప్రవర్తించారు. కాబట్టి మన సమయాన్ని అజ్ఞానులవలే వినోద కార్యక్రమాలకు, శరీర కార్యాలకు వెచ్చించకుండా ఆత్మను రక్షించుకొనుటకు మన సమయాన్ని వెచ్చించి జ్ఞానులవలే నడుచుకొనుచు దేవునియందలి భయభక్తులు కలిగి దేవుని జ్ఞానము సంపాదించుకొనున్నట్లు జాగ్రత్త పడదాము. మన సమయాన్ని దేవునితో గడపటం ద్వారా మనం సంతోషిస్తూ దేవుణ్ణి సంతోషపెడదాము. అందుకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మా సమయమును శరీర కార్యములకు కాకుండా ఆత్మను రక్షించుకొనుటకు ఉపయోగించేలా మాకు జ్ఞానము దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.